బీఆర్ న్యూస్కి స్వాగతం. కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడిన మాజీ మంత్రి మేరుగ నాగార్జున. మిర్చి, పొగాకు, శనగ, మొక్కజొన్న పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం. గతంలో 25,000 ఉన్న క్వింటా మిర్చి ధర ఇప్పుడు 7,000కు పడిపోయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని విమర్శ. మాజీ మంత్రి మేరుగ నాగార్జున కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మిర్చి, పొగాకు, శనగ, మొక్కజొన్న పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా మార్టూరులో రైతులతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో 25,000 ఉన్న క్వింటా మిర్చి ధర ఇప్పుడు 7,000కు పడిపోయిందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో 3,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఉంటే కూటమి ప్రభుత్వం కేవలం 300 కోట్లు మాత్రమే కేటాయించిందని ఎద్దేవా చేశారు. పొగాకు కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని స్పష్టం చేశారు. రైతులు పండించిన అన్ని రకాల పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు, రైతులు పాల్గొన్నారు. రైతు నష్టపోతా ఉన్నాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డెక్కి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కలెక్టర్ ఆఫీసుల దగ్గరికి వెళ్ళేసి మెమరాండాలు కూడా ఇవ్వటం జరిగింది. ఈ మధ్యకాలంలో అయితే ఒక అడుగు ముందుకేసి మిర్చి రైతులు మార్కెట్ యార్డ్కి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు వారిని పరామర్శించి మిర్చి రైతులు నష్టపోతా ఉన్నారని వస్తే అప్పుడు కైలేడు చంద్రబాబు నాయుడు. మిర్చికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 28,000 రూపాయలకు క్వింటాల్కుంటే ఈరోజు అడిగే నాదుడు లేదు, కొనే నాదుడు లేదు. ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రోడ్డు మీదకి వచ్చాడో చంద్రబాబు నాయుడు గారు వెంటనే కేంద్ర వ్యవసాయ మంత్రికి ఒక ఉత్తరం రాసి కేంద్రం వెంటనే మేము మద్దతు ధర 11,761 రూపాయలకి మేము కొట్టాము అని అనౌన్స్ చేశాడు. ఎన్ని రోజులు అయింది? మిర్చి రైతులు ఈరోజు ఎందుకు యార్డుల్లోనూ రోడ్ల మీద ఎందుకు విలవిల్లాడిపోతూ ఉన్నారు? ఎందుకు కొనలేకపోతున్నారు? సమాధానం చెప్పమని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈరోజు మిర్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 28,000 కొంటే క్వింటాలు ఈరోజు కొనే నాదుడు లేక 10,000 నుంచి 8,000, 9,000, 6,000, 7,000కి అప్పలంగా రైతు, కూలి రైతు, కౌలు రైతు నలిగిపోతూ ఉంటే ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదని అడుగుతా ఉన్నా. ఎందుకు మార్కెట్ని పెట్టుకొని మార్కెట్ ద్వారా ఎందుకు కొనలేకపోతా ఉన్నారని అడుగుతా ఉన్నా. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పొగాకు రైతులందరూ వెళ్ళి, అయ్యా పొగాకు మాకు నష్టం వచ్చింది, మేము పండించిన గిట్టుబాటు ధర లేదు, మేము ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందంటే కేంద్రానికి ఉత్తరం రాస్తారని చెప్పి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి చూశాం. కానీ అదే పరిస్థితిలో అదే టీం మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెళ్ళి, అయ్యా పొగాకు రైతు అన్యాయం అయిపోతా ఉన్నాడు, పొగాకు రైతును ఆదుకోండి అని చెప్తే కేంద్ర ప్రభుత్వానికి ఏమన్నాడో తెలుసా? మీరు కానీ కొనకపోతే, కేంద్ర ప్రభుత్వ సంస్థలు కొనకపోతే ఆంధ్రప్రదేశ్లో నేనే కొంటా, మార్కెట్ ద్వారా కొనిస్తా అని చెప్పి ఆయన యొక్క నీతిని నిలబెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతు సాధికారిత నిధి 3,000 కోట్ల రూపాయలు ఎక్కడన్నా కెలామిటీస్ వస్తే, తుఫాను, వరదో, వర్షమో వస్తే, లేకపోతే గిట్టుబాటు ధర పడిపోతే ఎక్కడ రైతు, కౌలు రైతు నష్టపోకూడదని చెప్పేసి 3,000 కోట్లు రైతు సాధికార నిధి పెట్టినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చాడు రైతుల కోసం. నువ్వెందుకు చేరపోతావని అడుగుతా ఉన్నా. ఈరోజు పొగాకు రైతు నల్ల పొగాకు వేసుకుంటే 14,000, 15,000 కొన్నటువంటి పరిస్థితి ఈరోజు ఎవరు కొంటలా. అడుగైతే అడిగేవాడే లేడు. అడుగు అప్పడంగా ఇష్టం వచ్చినట్టు కొనేస్తాకి ఎవరు రావటంలా. ఈ పరిస్థితిలో పొగాకు రైతులు, కౌలేసుకున్న రైతు దరిదాపు ఎకరం కౌలేసుకుంటే 1,50,000, 2 లక్షల రూపాయల దాకా అయింది. పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బ్రహ్మాండమైన రేట్లు ఉన్నాయి, మంచి దిగుబడి వచ్చింది, మంచి పంట పండించాం అని ధైర్యంగా భార్యల పుస్తులు తాకట్టు పెట్టి వాళ్ళు కౌలికేసుకుంటే
ఈరోజు కౌలు రైతు, సన్నకారు రైతులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు, రైతాంగంలో కూడా పేద రైతులు, పెద్ద రైతులు ఎవరో మగతాగిచ్చి కూర్చున్నారు. పేద రైతులు ఈరోజు మగతాగిస్తే, కౌలుకిస్తే ఈరోజు ధర లేక, అడిగేవాడు లేక, అప్పలేక చివరికి పని చేసిన కూలీలకు కూడా డబ్బులు లేని పరిస్థితిలో కౌలు రైతు ఉన్నాడంటే ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదని అడుగుతా ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంత గౌరవంగా కౌలు రైతు బ్రతికాడో రైతులు చెప్తా ఉంటే చాలా బాధేస్తుంది, కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. నేను అందుకని అప్లాంట్స్లో, మా బాపట్ల జిల్లాకు సంబంధించి మా నియోజకవర్గాల్లో అప్లాంట్స్లో ఉన్న ప్రతి రైతు, మిర్చి చేసుకున్న రైతున్నాడు, పొగాకు వేసుకున్న రైతున్నాడు, శనగ వేసుకున్న రైతున్నాడు, జొన్న వేసుకున్న రైతున్నాడు. రాత్రి వర్షం వస్తే మార్టూరు ప్రాంతంలో మొక్కజొన్న అంతా తడిచిపోయింది, పడిపోయింది. అలాగే పొగాకు బ్యారెన్లు కట్టి అన్నీ తడిచిపోయినాయి. ఎందుకు రెస్పాండ్ అవ్వటం లేదు అడుగుతా ఉన్నా. అధికారులు ఎందుకు వచ్చి ఎంత నష్టం వచ్చింది అని ఎన్యూమరేట్ ఎందుకు చేయలేకపోతా ఉన్నారు అడుగుతా ఉన్నా. కలెక్టర్ గారు ఇప్పుడే మాట్లాడతా, మీరు త్వరగా అధికారులు పంపించండి, ఎన్యూమరేట్ చేయండి, రైతు నష్టాన్ని లెక్క కట్టండి, రైతులకి భరోసా కల్పించమని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ పత్తి రైతు నష్టపోతా ఉన్నాడు ఒక ప్రక్క, పొగాకు రైతు పూర్తిగా డ్రోల్ డ్రమ్స్కి వెళ్ళిపోయాడు. అలాగే మిర్చి చేసుకున్న రైతు ఆత్మహత్యలకు వెళ్ళే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం స్పందించాలా? ఏ ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వమే మేము కొంటామని చెప్పి భరోసా ఇచ్చారే, ఆ భరోసా ఇచ్చి ప్రతి కౌలు రైతు ఇంటికి వెళ్ళి అధికారులు కొని ఆదుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిజంగా మా నియోజకవర్గ సమన్వయకర్త ఇప్పుడే యాక్చువల్గా పని వెళ్ళిపోతూ ఉంటే తిరుపతి వెళ్తూ ఉన్నారు చిన్న పని మీద. నేను టెలిఫోన్ చేశాను, అన్నా ఖచ్చితంగా వెళ్ళి అన్నా మీరు వెళ్ళండి అన్నా, మా వాళ్ళంతా ఉంటారు అని అందరినీ సమాయత్తం చేశారు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం రాజకీయ నాయకుడిగా గాదె మధుసూదన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నేను కానీ, మా అధినాయకుడు కానీ పూర్తి సహాయ సహకారాలతో ఉంటాం. రైతులకు అండగా ఉంటాం, పార్టీకి అండగా ఉంటాం. అనేక కుట్రలు కుతంత్రాలు ఈ ప్రాంతంలో జరుగుతూ ఉన్నాయి. కార్యకర్తలకి భయభ్రాంతులు చేసినటువంటి పరిస్థితి కూడా చూసాం. నేను అనేక మార్లు ఎస్పీ గారితో మాట్లాడా. ఈ పర్చూరు లేకపోతే భయపడే పరిస్థితి లేదు, పారిపోయే పరిస్థితి లేదు. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం. రైతు సంక్షేమానికి పెద్దపీట వేయడానికి ప్రభుత్వాన్ని మెడలు వంచైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు